హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ సంక్షేమ శాఖలో అంటే ఆరోగ్య సంక్షేమ శాఖలో పర్మనెంట్ రెగ్యులర్ పోస్టులు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే అని మీరు కానీ చూసుకుంటే 19,900 ప్లస్ మీకు హెచ్ఆర్ఏ అన్ని కూడా కలిపి ఎలా కాదన్నా కూడా 35,000 పైన ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకైతే రావడం జరుగుతుంది. అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది దీనికి కొద్దిగా ఎక్కువ పేమెంట్ అనేది వస్తుంది. 45,000 పైన అనేది ఇక్కడ స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఆల్ ఇండియన్ ఓవర్లో మనకి ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ అనేది ఉంటాయి, అక్కడ మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ కూడా ఉంది, అక్కడ నుంచి కూడా మీరు రీడ్ చేయండి. ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే ఇక్కడ మీకు మనకు అప్లై డేట్స్ అవి అన్ని ఇంపార్టెంట్ డేట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే 20వ తేదీ నుంచి ఆల్రెడీ మనకు స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ మనం కానీ చూసుకుంటే 18వ తేదీ వరకు అయితే లాస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, అందులోపల మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి. అప్లై అనేది మీరు అఫ్సల్ వెబ్ పేజ్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళు అంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు హెల్త్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్కి అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ రెండు రకాలుగా పోస్టులు ఉన్నాయి కదా. అప్పర్ డివిజన్ క్లర్క్లో మీరు కానీ చూసుకుంటే లెవెల్ 4లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అంటే ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే 25,500 నుంచి 81,100 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే పోస్టులు టోటల్ మనం కానీ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. ఎనీ బ్యాచులర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అయితే టైపింగ్ స్పీడ్ అనేది ఇక్కడ ఏంటంటే మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. ఇంగ్లీష్లో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఫర్ మినిట్ అనేది ఇక్కడ 35 వర్డ్స్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాల్సి వస్తుంది. అలానే 30 వర్డ్స్ అనేది ఫర్ మినిట్ అని హిందీలో మీరు ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. 18 నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఎలాంటి సర్టిఫికేట్ అనేది అడగడం లేదండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టైపింగ్ వెళ్ళాలంటే 40 డేస్లో బాగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలానే ఆ టైపింగ్ నేర్చుకొని ఇక్కడ పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా షేర్ అనేది చేయండి. అలానే 10+2 అంటే 12th క్లాస్ ఇక్కడ పాస్ అయిన వాళ్ళకి మనకి ఏమంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 19,900 నుంచి అలానే 63,200 మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. జనరల్ పర్సన్స్కి ఇక్కడ 3 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 1 ఉంది. టోటల్గా 4 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి మనకు ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే అప్లై చేయాలి ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. అయితే అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం కానీ చూసుకుంటే 1000 రూపాయలు అనేది నార్మల్గా జనరల్ పర్సన్స్కి, అలానే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు, ఉమెన్స్కి అయితే 500 రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. ఓకే, అప్లై చేయాలనుకున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మీరు ప్రూఫ్గా పెట్టాలి. అవన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అదే నేను చెప్పాను చూడండి, రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి 5 years అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళకి ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళు పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారు. అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంది. అలానే గూగుల్ వెళ్ళండి, www.telugujobpoint.com అని సెర్చ్ చేశారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్లో చూసేందుకు. అలానే ఫ్రెండ్స్, మీరు కోరుకున్న విధంగా టెలిగ్రామ్ కావచ్చు, అలానే వాట్సాప్ గ్రూప్ కూడా కోరారు. దాని లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చున్నా. అక్కడి నుంచి కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతుంది.